థర్డ్ క్లాస్ తెలుగు ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్. సంకెళ్ళు లేని నేల. సంకెళ్ళు లేని నేల సంతోషాల చంద్రశాల అన్న పంక్తులు ఏ గేయంలోనివి? ఆప్షన్ ఏ తల్లి భారతి వందనం, ఆప్షన్ బి తెలుగు తల్లి, ఆప్షన్ సి మా ఊరి ఏరు, ఆప్షన్ డి బంగారు పాపాయి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తెలుగు తల్లి. సంకెళ్ళు లేని నేల సంతోషాల చంద్రశాల అన్న పంక్తులు తెలుగు తల్లి అనే ఒక గేయంలోనివి. నెక్స్ట్, పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి ఎవరు? ఆప్షన్ ఏ శ్రీరంగం శ్రీనివాసరావు గారు, ఆప్షన్ బి దాశరథి రంగాచార్యులు, ఆప్షన్ సి కాళోజీ నారాయణ, ఆప్షన్ డి దాశరథి కృష్ణమాచార్యులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి దాశరథి కృష్ణమాచార్యులు. పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించినటువంటి కవి దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్, తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి రచన. ఆప్షన్ ఏ మరో ప్రస్థానం, ఆప్షన్ బి మహాప్రస్థానం, ఆప్షన్ సి ఖడ్గ సృష్టి, ఆప్షన్ డి అనంతం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మహాప్రస్థానం. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి రచన మహాప్రస్థానం. నెక్స్ట్, క్రింది గేయాలకు సంబంధించిన రచయితలతో జతపరచుము. ఆప్షన్ ఏ తెలుగు తల్లి, ఆప్షన్ బి తల్లి భారతి వందనం, ఆప్షన్ సి కలపండి చెయ్యి చెయ్యి, ఆప్షన్ డి బంగారు పాపాయి. నెక్స్ట్, 1 దాశరథి కృష్ణమాచార్యులు, 2 దేవులపల్లి కృష్ణశాస్త్రి, 3 శ్రీరంగం శ్రీనివాసరావు గారు, 4 మంచాళ్ళ జగన్నాథరావు గారు. సో మ్యాచింగ్. తెలుగు తల్లి శ్రీరంగం శ్రీనివాసరావు గారు, తల్లి భారతి వందనం దాశరథి కృష్ణమాచార్యులు గారు, కలపండి చేయి చేయి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, బంగారు పాపాయి మంచాళ్ళ జగన్నాథరావు గారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్, క్రింది వాటిని జతపరచుము. ఆప్షన్ ఏ రేడు, ఆప్షన్ బి అనుంగు, ఆప్షన్ సి చంద్రశాల, ఆప్షన్ డి కల్పవల్లి. నెక్స్ట్, ఆప్షన్ 1 చలువరాతి మేడ, ఆప్షన్ 2 కోరిన కోరికలు తీర్చేది, ఆప్షన్ 3 రాజు, ఆప్షన్ 4 ప్రియమైన. సో మ్యాచింగ్. రేడు రాజు, అనుంగు ప్రియమైన, చంద్రశాల చలువరాతి మేడ, కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, క్రింద వాక్యాలను వరుస క్రమంలో అమర్చండి. ఆప్షన్ ఏ మానవులంతా సమానమంటూ, ఆప్షన్ బి కలతలు మాని మెలిగెదము, ఆప్షన్ సి మమతను సమతను పంచెదము, ఆప్షన్ డి కులమత భేదం మరిచెదము. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మమతను సమతను పంచెదము, కలతలు మాని మెలిగెదము, కులమత భేదం మరిచెదము, మానవులంతా సమానమంటూ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి ఆనందాల కల్పవల్లి ఇచ్చడగల అలంకారం ఏది? ఆప్షన్ ఏ ఉపమాలంకారం, ఆప్షన్ బి రూపకాలంకారం, ఆప్షన్ సి అంత్యానుప్రాసాలంకారం, ఆప్షన్ డి వృత్యానుప్రాసాలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అంత్యానుప్రాసాలంకారం. నెక్స్ట్, లియో టాల్స్టాయ్ రచించిన సమరం శాంతి అనేది ఒక ఆప్షన్ ఏ నవల, ఆప్షన్ బి వ్యాసం, ఆప్షన్ సి కథ, ఆప్షన్ డి కథా సంపుటి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ నవల. లియో టాల్స్టాయ్ రచించినటువంటి సమరం శాంతి అనేది ఒక నవల. నెక్స్ట్, నా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని నినదిస్తూ నిజాం నవాబు గుండెల్లో సింహస్వప్నమై నిద్రించిన కవి ఎవరు? ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు, ఆప్షన్ బి కాళోజీ నారాయణరావు, ఆప్షన్ సి బోయి భీమన్న, ఆప్షన్ డి దాశరథి రంగాచార్యులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దాశరథి కృష్ణమాచార్యులు. నా నిజాం రాజు జన్మ జన్మల బూజు అని నినదిస్తూ నిజాం నవాబు గుండెల్లో సింహస్వప్నమై నిద్రించినటువంటి కవి. ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్, తెలుగు తల్లి గేయాన్ని చదివిన విద్యార్థి
ఇతర భాషల్లోని దేశభక్తి గేయాన్ని నేర్చుకుని పాడాడు. అతను సాధించినటువంటి సామర్థ్యం. ఆప్షన్ ఏ చదవటం, అవగాహన చేసుకోవడం. ఆప్షన్ బి సృజనాత్మకత. ఆప్షన్ సి స్వీయ రచన. ఆప్షన్ డి ప్రశంస. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ప్రశంస. తెలుగు తల్లి గేయాన్ని చదివిన విద్యార్థి ఇతర భాషల్లో దేశభక్తి గేయాన్ని నేర్చుకొని పాడాడు. అతడు సాధించినటువంటి సామర్థ్యము ప్రశంస. నెక్స్ట్, నిర్భయం సంధి పదాన్ని విడదీయండి. ఆప్షన్ ఏ నిర్ ప్లస్ భయం. ఆప్షన్ బి నిరహ్ ప్లస్ భయం. ఆప్షన్ సి నిహ్ ప్లస్ భయం. ఆప్షన్ డి నిర్ ప్లస్ అభయం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నిర్ ప్లస్ భయం, నిర్భయం. నెక్స్ట్, కనవోయి తెనుగురేడ అదే నీ అనుంగు నేల అనే వాక్యంలో అనుంగు పదానికి అర్థమేంటి? ఆప్షన్ ఏ అనువైనది. ఆప్షన్ బి ప్రియమైనది. ఆప్షన్ సి అందమైనది. ఆప్షన్ డి ఘనమైనది. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రియమైనది. కనవోయి తెనుగురేడ అదే నీ అనుంగు నేల అనే వాక్యంలో అనుంగు అనే పదానికి అర్థము ప్రియమైనది. నెక్స్ట్, తెలుగు ప్రకృతి రూపం. ఆప్షన్ ఏ త్రిలింగం. ఆప్షన్ బి తెనుగు. ఆప్షన్ సి తెనుంగు. ఆప్షన్ డి తెలగ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ త్రిలింగం. తెలుగు ప్రకృతి రూపం త్రిలింగం. నెక్స్ట్, తల్లి భారతి వందనము నీయిల్లేమా నందనము గేయ రచయిత ఎవరు? ఆప్షన్ ఏ శ్రీశ్రీ. ఆప్షన్ బి దాశరథి. ఆప్షన్ సి దేవులపల్లి. ఆప్షన్ డి మధురాంతకం రాజారావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి దాశరథి. తల్లి భారతి వందనం నీ ఇల్లే నా నందనం గేయ రచయిత దాశరథి. నెక్స్ట్, వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు అన్న గేయ పంక్తులు ఏ గేయంలోనివి? ఆప్షన్ ఏ తల్లి భారతి వందనం. ఆప్షన్ బి కలపండి చెయ్యి చెయ్యి. ఆప్షన్ సి రేలా రేలా. ఆప్షన్ డి తెలుగు తల్లి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రేలా రేలా. వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు అన్న గేయ పంక్తులు రేలా రేలా అనే గేయంలోనివి. నెక్స్ట్, నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాలేవు అని అనుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ జింక. ఆప్షన్ బి మేక. ఆప్షన్ సి ఒంటె. ఆప్షన్ డి గుర్రం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జింక. నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగలేదు అనుకున్నది జింక. నెక్స్ట్, పావురాల జంట చూడు పాలపిట్ట పాట చూడు ఇచ్చడగల అలంకారం ఏది? ఆప్షన్ ఏ వృత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ బి అంత్యానుప్రాస అలంకారం. ఆప్షన్ సి లాటానుప్రాస అలంకారం. ఆప్షన్ డి చేకానుప్రాస అలంకారం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అంత్యానుప్రాస అలంకారం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనము థర్డ్ క్లాస్కి సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్లో ఇంపార్టెంట్ బిట్స్ చెప్పుకుంటున్నాం కదండి. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ నేను సువర్ణాస్ ఛానల్లో నేను ఈ సెకండ్ పార్ట్ 2ని థర్డ్ క్లాస్కి సంబంధించిన ఫుల్ సిలబస్ ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించి నేను దానిలో అప్లోడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు లింక్ చెక్ చేసుకొని ఓపెన్ చేసి చూసుకోండి.